తల్లి కడుపులో ఉంటుంది ఇది. దీంట్లో ఎముకలు తయారు కావు సరిగ్గా. ఇందులో ఒక్కొక్కసారి ఎముకలు లేకపోవడం కానీ, ఇప్పుడు మన స్పైన్లో ఎముక చూస్తే ఇట్లా ఒక రెక్టాంగిల్ షేప్లో కానీ, ముందు నుంచి చూస్తే ఒక స్క్వేర్ షేప్లో కానీ ఉంటాయి ఈ ఎముకలు, స్పైన్లో ఉన్న ఎముకలు. అవి ఒక్కొక్కసారి వెడ్జ్, అంటే ఇట్లా ఉండవలసింది ఆ ఎముక ఇట్లా ఉంటుంది. సో ఎముక తయారు కాదు సరిగ్గా. అప్పుడు స్పైన్ బెండ్ అయిపోతుంది. దానిపైన ఉన్న ఎముక, కింద ఉన్న ఎముక బెండ్ అయిపోతాయి. దీన్ని హెమీవర్టిబ్రా అంటాం. అంటే ఎముక పూర్తిగా తయారు కాకుండా సొగమే తయారవుతుంది. అప్పుడు స్పైన్ వంకర అయిపోతుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి 2-3 ఎముకలు అతికిపోతాయి ఒకదానికొకటి, ఫ్యూజన్ అంటాం. మన స్పైన్ ఒక బైసికల్ చైన్ లాగా ఉంటుంది, ఒక ఎముక పైన ఇంకొకటి అట్లా. సో యాక్చువల్లీ స్పైన్ అన్నది రాంగ్ వర్డ్. అదేవిధంగా వెన్నెముక అన్నది కూడా రాంగ్ వర్డ్. అది వెన్నెముకలు, మల్టిపుల్ బోన్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ బోన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు, మనం కూడా ముందుకు వంగుతాం, వెనకకి వంగుతాం, సైడ్కి వంగుతాం ఈ మల్టిపుల్ బోన్స్ వలన. ఎప్పుడైతే బోన్స్ ఫ్యూజ్ అవుతాయో, అది కూడా ఒకటి తల్లిదండ్రులు గమనిస్తారు, బాబు స్పైన్, పాప స్పైన్ ఎంత ఫ్లెక్సిబుల్గా లేదని. సో ఎప్పుడైతే ఫ్యూజ్ అవుతాయో ఆ ఎముక వంకర అవుతుంది. దీన్ని కంజెనిటల్ స్కోలియోసిస్ అంటాం. ఇది తల్లి కడుపులో ఉన్నప్పుడు చాలా ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ ద్వారా, మోడర్న్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ ద్వారా.